హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. మా మదర్ ఈరోజు పాలకాయలు స్వీట్ చేశారు. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం మినప్పిండి నైట్ నానబెట్టి దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే గార్లిక్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా చేసుకొని దాంట్లో కొద్దిగా బెల్లం, దీంట్లో బియ్యం పిండి మనం తగినంత యాడ్ చేసుకోవాలండి. అంటే పల్చగా అయితే మనం లాస్ట్లో కూడా కొద్దిగా పెట్టుకొని మన లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నువ్వులు, ఇవన్నీ ఇప్పుడు చక్కగా మనం కలుపుకోవాలి. సాల్ట్ కూడా లైట్గా యాడ్ చేశారు. ఇవి కొద్దిగా పల్చగా కాకుండా థిక్గా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది లూజ్ అయితే మనం కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం ఇంకా థిక్గా కావాలి, అందుకే కొద్దిగా మదర్ ఇక్కడ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నారండి. ఇప్పుడు చూడండి, ఇది ఇంత చిక్కగా కలుపుకోవాలి మనం. ఇదంతా ఇప్పుడు చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, అంటే ఇవి ప్రిపేర్ చేయడానికి చూడండి మా మదర్ చేసి చూపిస్తున్నారు. ఇలా మనం ఇలా చుట్టుకోవడానికి ఇంత థిక్గా ఉండాలన్నమాట. ఇంత థిక్గా ఉండేంత వరకు మనం కలుపుకోవాలి. దేనికంటే పలచగా అయితే సరిగా రాదు. ఇప్పుడు దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను, ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని, కడాయి కొద్దిగా వేడైన తర్వాత నేను ఇక్కడ చాలా తక్కువగా ఆయిల్ వేస్తున్నానండి. మీకు తెలిసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, డీప్ ఫ్రై చేసేటప్పుడు తక్కువ ఆయిల్ యూజ్ చేసామనుకోండి, మళ్ళీ రీయూజ్ చేయకుండా మనకి బాగుంటుంది. ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయకూడదండి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మా మదర్ ఆల్రెడీ ప్రిపేర్ చేశారు, నేను మీకు ఎలా చేయాలనేది మళ్ళీ చూపించమని చెప్పాను. ఇప్పుడు దీన్ని ఇలా చేసి నేను ఈ స్వీట్ ఐటెం ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను ఒకసారి ట్రై చేస్తాను. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ వేడింది కదా, దాంట్లో ఒక్కొక్కటి వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇది ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ చాలా స్లోలో, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మా ఇద్దరు మదరు నేను మాట్లాడుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసాము, కొద్దిగా మాడాయి. మీరు లైట్గా కొద్దిగా మాడి తర్వాత నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా కుక్ అయ్యి ఈ కలర్లో వస్తుంది మనకి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మనం. ఇవి చాలా సింపుల్ రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో బెల్లం ఉంది, నువ్వులు ఉన్నాయి, బియ్యం పిండి, మినప్పిండి ఉంది కదా, చాలా హెల్దీ రెసిపీ.
ఇది యాక్చువల్గా దేవుడికి ప్రసాదంగా చేస్తారట. చూడండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను మీకు మా మదరు మా ఇంటి పక్కన మా ఊళ్ళో మా ఇంటి పక్కన మా మదర్ పెంచే మొక్కలను మీకు చూపిస్తాను. మా మదర్ చిన్న గార్డెన్. ఇవి బంతి చెట్లు. ఇవేంటమ్మా? ఇవి మిరపకాయలు. చూసారా? ఇది కరివేపాకు. ఇదేం చెట్టు? ఇది చామంతి. అలాది ఇదేంటిది? అదే శివుడి గాడుల చెట్టు. ఇది మందార. ఇదేం చెట్టమ్మా? అదే సూర్యముఖి. ఇదిగో బొప్పంది చెట్లు. కాయలు అక్కడ ఉన్నాయమ్మా కాయలు. ఇదే మా మదర్ చిన్న గార్డెన్ అనమాట. ఆవిడ ఖాళీ టైంలో ఇవన్నీ చేస్తుంటారు. ఆవిడకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఆవిడ ఒక్కరితే ఉంటారు కదా, ఇది ఒక టైం పాస్. మేము కేరళలో ఉంటాం. మేము అనుకుంటాం అక్కడే చాలా గ్రీనరీగా ఉంటుందని. చూడండి ఇక్కడ కూడా ఎంత గ్రీనరీగా ఉందో. ఇదేనండి మా మదర్ చిన్న గార్డెన్. ఇంటి పైన టెర్రస్ పైన నుండి అది వ్యూ అనమాట. చూడండి మా అబ్బాయి ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇప్పుడే వర్షం పడింది. కొచ్చిలో గోంగూర దొరకదండి, అందుకే నేను మొత్తం క్లీన్ చేసి ఎండలో కాసేపు తేమ పోయేంత వరకు ఆరబెడుతున్నాను. చూడండి అక్కడికి 2 hours లోపలే వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ మా అబ్బాయి అంటే 1 side అనమాట. ఇది 4x4 క్యూబిట్స్. దాన్ని కలరు మనం ఏదైనా చూస్ చేసుకుంటే తను సెట్ చేస్తాను, చూపించు మమ్మీ అని చెప్పాడు. తను ఎలా సెట్ చేస్తాడని మీకు నేను చూపిస్తాను.
తను ఒకవైపు మాత్రం ఫుల్గా కాకుండా ఒకవైపు మాత్రం కలర్ సెట్ చేస్తాడండి. ఫైనల్గా రెడ్ కలర్ ఇది సెట్ చేశాడండి. ఇది మా ఊరి శివాలయం అండి. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.